దేవుని సహాయమును కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దైవ సందేశంలోకి వెళ్దాం. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి వేలువైన ప్రాంతంలో స్థానిక సంఘం ద్వారా జరుగుతున్న ఈ 2 రోజుల సభలకు గాను మమ్మల్ని నాయన దినదాసులమైనటువంటి మమ్మలను ఈ పరిచర్యకు వినియోగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిలువబడి నేను మాట్లాడుచుండగా మీ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నింపమని కోరుకుంటూ, వచ్చిన వారందరూ, ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్న వారందరూ మంచి మనస్సు వారికి గ్రహించగల శక్తిని, వాటి ప్రకారం ప్రవర్తించే ధన్యత మా అందరికీ దయచేయమని వాతావరణం మీరు అనుకూలపరిచినందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న సేవకులందరికీ మరొకసారి నిండు వందనాలు. అశోక్ గారికి, అలాగే రవివర్మకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినపు శ్యాంబాబు గారు మొదటి వర్తమానంలో తొలి రోజు మాట్లాడిన మాటల్ని నిన్నటి దినాన్ని రాని వారి కొరకు ఒకసారి మరలా రివ్యూ మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఆయన ఫిలిప్పీ పత్రికలో నుంచి కొన్ని విషయాలు మాట్లాడారు. ఒకటి, ఐక్యత ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అని, సమాధానం అనేటటువంటి ఆ బంధము చేత మనమందరము ఈరోజు కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని 133వ కీర్తనలో కానీ అలాగే ఫిలిప్పీ పత్రికలో కానీ ఇవన్నీ మనకి చక్కగా వివరించారు. అలా 5 విషయాలు వారు మాట్లాడారు. అలాగే రెండో విషయంగా మీ సొంత రక్షణను భయముతో వణుకుతో దాన్ని కొనసాగించాలి. అంటే భయం ఉండాలి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగైందేది మనం లేచుట కూర్చుండుట అన్ని తలంపు పుట్టక మునిపే అంతటా ఆవరించి ఉన్నాడు. కాబట్టి దైవిక భయం లేకుండా ఈరోజు మనం ఉండకూడదని కీర్తనల గ్రంథంలోనూ కొన్ని విషయాలు, కొన్ని వచనాలు 3 నాకు ఎప్పుడు భయాన్ని కలిగిస్తాయని తనను తాను హెచ్చరించుకుంటూ దైవిక భయం ఉండాలి, మన రక్షణను కూడా భయంతో వణుకుతో కొనసాగించాలని మాట్లాడారు. మూడో విషయంగా దేనిని గురించి మీరు చింతపడకండి అని చెప్పి ప్రార్థన యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈరోజు ప్రార్థన ప్రతిదినము మోకరించి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారని ఒక ప్రశ్న అడిగినప్పుడు అక్కడ మనం కొంతమంది చేతులు లేపలేకపోయాం. మీరు గమనించారో లేదో, వినయముతో దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకున్నామో దేనిని గురించి మనం చింతపడకుండా ప్రభువు సమాధానం ఇస్తారు అని మూడో విషయాన్ని మాట్లాడారు. ఇకపోతే 4వ విషయంలో వేటి యందు ధ్యానం ఉంచాలి అని చెప్పి, ఏవి ఖ్యాతి గలవో రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి అని వాక్యాన్ని గురించి వివరించారు. కీర్తన మొదటి గ్రంథము, దివారాత్రములు దేనిని ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది అని 4వ విషయాన్ని మాట్లాడి 5వ విషయం కన్క్లూజన్ పాయింట్లో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం అని వారు మొదటి వర్తమానంగా ముగించారు. చాలామంది సైలెన్స్గా చక్కగా విన్నారు. వాక్యాన్ని ఎప్పుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, ఉపదేశించాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవునికి కనపడాలి. పెద్ద పెద్ద కేకలు అల్లర్లుగా ఉండకూడదు. వాక్య సందేశం అందించేటప్పుడు హృదయం కోయబడాలి, ఆ హృదయంలోకి వాక్యం విత్తబడాలి. అలాంటి స్థితికి అనువైనదిగా మన హృదయాలను మరుచుకోవాలంటే వాక్యాన్ని అందించేవారు సరిగా విభజన చేస్తే ఎప్పుడు కూడా విశ్వాసులు చక్కగా వింటారు. ఈరోజు ఆ రీతిగానే ఈ 2వ సభకు మీరు వచ్చారని నేను ఆనందిస్తూ, నా యొక్క ఈ కొనసాగింపుని, ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటామనే పదంలో నిర్లక్ష్యం అనే పదాన్ని ఈరోజు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించేద్దాం. ఒక నాణానికి 2 వైపులు ఉంటాయి. ఒకవైపు మనం చూస్తాం, రెండో వైపు కూడా చూడాలి. నాణానికి 2 వైపులు ఎలా ఉంటాయో మన జీవన విధానంలో కూడా భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు ఉంటాయి,
ప్రాముఖ్యమైనది ఆత్మ సంబంధమైన విషయాలు. వాటి అవసరత కూడా మనకు ఉందా లేదా? ఒకవైపు చూస్తే రెండోది కనబడదు, కానీ ఈ రెండు జత చేయబడ్డాయి. భౌతిక సంబంధమైన విషయాల మీద మనము దృష్టిని సారిస్తే జాగ్రత్త పడతాం. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి జాగ్రత్త తీసుకుంటే పరలోకం చేరుతాం. కాబట్టి నాణానికి ఒకవైపు కాకుండా రెండు వైపులను ఈరోజు మనం చూద్దాం. నిర్లక్ష్యం అనే వైఖరి మీకు అర్థం కావడం కోసం మన జీవన విధానంలో సమాజాన్ని చూస్తూ ఉంటాం, వ్యక్తిగతంగా మన జీవితాన్ని చూసుకుంటూ ఉంటాం, లేదా ఇతరుల జీవితాన్ని చూస్తూ ఉంటాం, కుటుంబ జీవితాన్ని చూస్తూ ఉంటాం, సంఘ జీవితాన్ని చూస్తూ ఉంటాం. ఈ బాధ్యత అందరికీ ఉండాలి. ఏం బాధ్యతలు? సంఘ, సామాజిక, కుటుంబ, వ్యక్తిగత జీవితం పట్ల అందరికీ శ్రద్ధ ఉండాలి. సమాజము ఎలా ఎటువైపు వెళుతుందో కూడా మనం గమనించగలగాలి. అందుకే ఈరోజు సమాజపు తీరు, వ్యక్తిగతము, అలాగే దైవిక చింతనతో ఉంటున్న వారు కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు ఆటోలు వెనకాల, లారీలు వెనకాల కొన్ని స్లోగన్స్ రాస్తూ ఉంటారు. మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. తక్కువలో ఎక్కువ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా? అయితే లారీ వెనక రాసే మాటలు మీకు చెప్తాను. ఇవి మీకు తెలియక కాదు, కొన్ని ఆ జర్నీ మనం చేద్దాం చక్కగా. లారీ వెనకాల చూసినప్పుడు ఆ ఎర్రక్షరాలతో రాస్తూ ఉంటారు. ఏమనంటే, నీ ఏడుపే నాకు ఎదుగుదల అంటాడు. రాశారా? విన్నారా? బాగుంటాయా? నీ ఏడుపే నాకు ఎదుగుదల, నా ఎదుగుదల అంటాడు. తక్కువలో ఎక్కువ. ఆటోలో అప్పుడప్పుడు సర్దుకుపోదాం రండి అంటాడు. సర్దుకుపోదామనా లేదా కూరేస్తాడా? కూరేస్తాక మీరు అలా అంటే కూరేస్తానంటే వింటారండి మీరు. ఏమంటాడు? సర్దుకుపోదాం రండి అంటాడు. భలే ఉంటాయి కదా. కొన్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని నవ్వుకోవడానికి బాగుంటాయి, కొన్ని ఆలోచించడానికి బాగుంటాయి. అవునా కదా? రైట్. నేను మంచి స్లోగన్స్ ఇలా ఏంటి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలు తీసుకురావాలి. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈఎంఐ జోలికి వెళ్ళకో అని రాసాడండి. అలాగే అమ్మాయి జోలికి కూడా వెళ్ళకో. అంటే ఈఎంఐ ఎంతో అమ్మాయి అంతే ప్రమాదం. ఇప్పుడు అమ్మాయిల కంటే ప్రమాదం ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఈఎంఐలు కదా. ప్రతి వాళ్ళకి మేము లోన్లు ఇస్తాం, మేము అప్పిస్తాం అని చెప్పి ఓన్లీ ఓ సంతకం, ఒక ఆధార్ కార్డు తీసుకుపో, ఒక 50,000 ఇచ్చేస్తున్నారు. నెలలో ఎంతో కాదని చెప్పేసి ఓ 3,000 కట్టేయాలంటే ముందు బాగానే ఊగేస్తాం. ఆ 50లో 40 ఖర్చు పెట్టేసి 10 ఉంచుకుంటాం కదా, 3 5 బాగానే కట్టేస్తాం. ఏం పర్లేదు, ఈఎంఐ అంటే టక్కా తీసేస్తాం. 3 ఏళ్ళ అక్కడి నుంచి మొదలవుద్ది మోకాళ్ళ నొప్పులు. డబ్బులు లేవేలాగా. తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆతృత కట్టేటప్పుడు ఉండదు. అంతే ఇప్పుడు ఈఎంఐ వచ్చేదానికి ఏమైపోద్ది మనకుండే? ఈసీజీ తీయాలి. అందుకే చక్కగా వివరిస్తూ ఉంటారండి. ఈఎంఐ జోలికి వెళ్ళకు. ప్రశాంతంగా నీ జీవితం ఉండాలంటే ఈఎంఐ జోలికి వెళ్ళకు. అట్ ద సేమ్ టైం అమ్మాయి జోలికి కూడా వెళ్ళకు. వెళ్తే ప్రమాదం కదా. జీవితానికి కొన్ని మాటలు ఆలోచింపజేసేవైనా మనం దాన్ని ఈజీగా తీసుకుంటున్నాం. ఆలోచిస్తే చాలా అర్థవంతంగా మన జీవితాలు మారుతాయి. అలాగే లవ్ అనే డెఫినేషన్ కూడా రాస్తూ ఉంటారు. లవ్ అంటే ప్రేమ అనే పదాన్ని ఇంగ్లీష్లో LOVE అని అంటారు. కానీ లవ్ అంటే ఎల్ అనే అక్షరానికి లాస్ ఆఫ్ మనీ ఏమన్నారు? ఎల్ అంటే లాస్ ఆఫ్ మనీ, ఓ అంటే అవుట్ ఆఫ్ మైండ్, వి అంటే వేస్ట్ ఆఫ్ టైం, ఈ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్. చివరికి ఈ ప్రేమ అనే కథ ముగింపు సారమే వచ్చింది. డబ్బు వేస్ట్, టైం వేస్ట్, అవుట్ ఆఫ్ మైండ్. ఎక్కడో ఉంటాం. మన దగ్గర మనిషి ఉంటాడు కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ తిరుగుతుంది అంటారు? పాట ఉంది కదా, హృదయం ఎక్కడున్నది, ఎవరి చుట్టూ తిరుగుతుందట?
తిరిగాడు. జీవితం ఏమైపోయింది? ఎండ్ ఆఫ్ లైఫ్. జీవితం ఏమైపోయింది? ప్రేమ దోమ అంటూ ఈరోజు పరుగులెడుతూ యువత పాడైపోతుంది అనడానికి ఈ లవ్ డెఫినేషన్ ప్రారంభంలో తీయగా ఉంటుంది, కానీ చివరికి విషాద గాథలే మిగులుతున్నాయి. ఇవన్నీ సమాజంలో మనం చూస్తున్నాం. వయసు ఎంతో ఉండే, ఎంతో అనుభవించవలసిన జీవితం నిర్లక్ష్యం చేసి ప్రేమలో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళారా. ఇంగ్లీష్లో మరొకటి చెప్తాను, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అంటది. ఏమన్నా అర్థమైందా? వేగము కన్నా ప్రాణము మిన్నా అన్నాడు. అంటే వేగంగా వెళ్ళటం వలన సులువుగా వెళ్ళిపోతాం, స్పీడ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మధ్య పల్సర్లు పెద్ద రావట్లేదు, కానీ పల్స కూడా సరిగ్గా ఉంటున్నాడు కూడా ఏమి ఎక్కేసేవాడు ఇది వరకు. పల్సర్ ఎక్కేసి రయ్యో ఏటి ఈ చిన్న సందులో ఎంత స్పీడ్ వెళ్తున్నాడో తెలియదు. ఇంతకీ ఇక్కడి నుంచి బాగానే వెళ్ళాడు, ఆ మూలకి డబ్ మంచి సౌండ్ అని పడుతుంది. మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను నన్ను ఏమైపోయాడు, పడిపోయాడు. నిర్లక్ష్యం కాదా? అది నిర్లక్ష్యం కాదా? ఎక్కడో కాయ కష్టం చేసుకుంటూ విదేశాలు వెళ్ళి ఇక్కడ అంటులు తోముకుని నానా కూలి పనులకి వెళ్ళి వచ్చి 500-600 జీవనోపాధి సరిగా లేదని చెప్పి విదేశాలు వెళ్ళి కష్టం చేసుకుని ఆ డబ్బుని, వాళ్ళకి ఏం తెలియదు, బ్యాంకులో అక్కడ వేయడమే డబ్బు. ఆ డబ్బు పోగు చేసుకుని నాకు బండి కొంటావా సత్తాను, లేకపోతే కొంటావా సత్తావా, ఈ పదాలు వాడేటప్పటికి అక్కడ ఉండి ఆవిడ ఏం చేస్తుంది, పోలేను ఆయన బైక్ కొనుక్కో, ఎంత ఖరీదు, 1,75,000. నీ అవసరాలకు వాడుకునేంతగా వాహనమే తప్ప అది ఇతరులకు చూపించి నువ్వు మోజు పట్టడానికి ఉపయోగపడేది కాదు అది. అందుకే దాన్ని తీసుకుని 175cc 200cc లేదా స్పోర్ట్స్ బైక్ తీసుకుని యువత ఈరోజు ఆ వేగవంతమైనటువంటి ఎవరికో ఏదో కనబడాలనే ప్రయత్నంలో రేట్ చేసి అమ్మాయిలు ఉంటే మరీ రేట్ చేసేస్తుంటారు. చేసి ఏమైపోతుందో చెప్పండి. వేగము చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఆ శ్లోకం చదివినప్పుడల్లా గుర్తుకు రావాలి, వేగము కన్నా ప్రాణము మిన్న. బాగలేదా? ఆటోలు రాసినా లారీలు వెనకాల రాసినా వీటి వెనక మనకు కనబడుతుంది ఏంటంటే ఒక నిర్లక్ష్య వైఖరి వలన ఈ ప్రమాదాలు, ఈ ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక్కసారి ప్రీవియస్ టైంలో నాకు ఒక మాట బాగా నన్ను టర్న్ చేసింది. అంటే నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం అనే పదాన్ని నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. నిజమే కదా, ఒక నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణాన్ని కోల్పోతుందన్నప్పుడు మనం ఈరోజు వేటి విషయాల్లో నిర్లక్ష్య వైఖరి ఉన్నాము అనే ఆలోచన మనకు రావాలి. ఇది భౌతిక సంబంధమైన విషయాలు. అందుకే నాణానికి ఒకవైపు ముందు చెప్తున్నాం మీకు. నాణానికి ఒకవైపు మన జీవన శైలిలో మన నిర్లక్ష్య వైఖరులు ఏ విషయాల్లో ఉన్నాయంటే కుర్రోళ్ళు బైక్ నడపడం, ప్రేమించడం, ఇవి మాత్రమే కాదు, మనమందరము కూడా కొన్ని విషయాల్లో నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నామేమో ఒక్కసారి జాగ్రత్త పడదాం. మీరు బైపాస్లో 4 రోడ్ల కూడలిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. పోలీసు రిక్రూట్ చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆయన ఎందుకంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటారు ఆయన. అవునా? ఇటు నుంచి వచ్చేస్తా ఉంటాయి. ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరిని ఎప్పుడు ఎలా బ్రేక్ చేయాలో అలా నిలబెడతా ఉంటారు. ఆయన ఉన్నప్పుడల్లా మనం ఏం చేస్తాం, ఆగుతాం, ఆయన మళ్ళీ కాషన్ ఇచ్చిన తర్వాత వెళతాం. ఇలా అలవాటు పడిపోయాం. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలవాటు పడిన మనం 2 రోజులు అక్కడ లేడంటే మళ్ళీ మామూలే. మనం ఇన్ని నేర్చుకున్నా ఏం చేస్తున్నాం చెప్పండి? నిర్లక్ష్యం చేయట్లా. ఆ ఒక్క నిమిషం ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామంటే ఏమైనా సొమ్మేమైనా పోద్దా? ఒక్క నిమిషం ఆగితే ఈలోగానే దూసుకెళ్ళిపోయి ఏం సాధించేద్దామని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? నిర్లక్ష్యం వలన కదా. ఆలోచించండి. ప్రతి సన్నివేశాన్ని మనం ముందుకు తెచ్చుకుంటే నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం బలవకూడదని ట్రాఫిక్ వాళ్ళు ఎన్నో అడ్వైజ్ చేస్తూ వాళ్ళు కూడా తెలివితేరిపోయి మనిషి నిలబడలేకపోతున్నాడని మనిషి ఉన్నట్టుగానే ఒక కటౌట్ పెట్టి ఇలా పెడుతున్నాడు. ఆయన ఎప్పుడు అలాగే ఉంటున్నాడు, ఆయన పోలీస్ అయినా. ఎందుకది బొమ్మ? ఎందుకు? మీరు మారాలని. ఒకప్పుడు ఒరిజినల్గా మనిషి ఉండి ఉన్నా కరెక్ట్గా
ఏదో భయంతో ఉంటున్నారు తప్ప వాస్తవానికి ఆ భయం ఎప్పుడూ ఉండాలా? బొమ్మ ఉంటే ఓలాగా, మనిషి ఉంటే ఓలాగా మనం ప్రవర్తిస్తున్నామంటే నిర్లక్ష్యం కాదది, నిర్లక్ష్యమే. ఇప్పుడు మనం బాగా వెళుతున్నా అవతలుడు బాగుంటలేదు. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సింది ఎవరు? మనమే. ప్రయాణాల్లో జాగ్రత్త, బండి నడిపే విషయాల్లో జాగ్రత్త. ఇదిగో ఈ ప్రేమ దోమ అనే విషయాలు యవ్వనస్తులు జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు మన జీవన శైలిలో మనం తీసుకోకపోతే ఇప్పుడు నిజంగా ఆ ఆటో మీద రాసింది ఒకటే, నిర్లక్ష్యము ఖరీదు నిండు ప్రాణం బలవుతుంది. ప్రాణం విలువ తెలుసా? ప్రాణాన్ని విలువ బైబిల్ ఏం చెప్పిందో చెప్పమంటారా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల అతనికి ఏమి ప్రయోజనం? క్యాలిక్యులేట్ చేయగలదమా? లోకమంతా సంపాదించుకున్నది ఒక వ్యక్తి అయితే నీ ప్రాణానితో పోలిస్తే అది సరిపోదంటున్నాడు. అంటే ప్రాణం విలువ తెలియాలి, జీవితపు విలువ తెలియాలి. అలా జీవిత విలువ తెలియకపోతే మన జీవితాన్ని నిర్లక్ష్యంగా మనం గడుపుతామనే ఈరోజు ఆ నిర్లక్ష్యపు పరిస్థితులు ఎంతవరకు దారితీస్తున్నాయో కొన్ని విషయాలు మీకు. ఇప్పుడు అంతా క్రికెట్ ఫేవర్ ఎక్కువ, అవునా? ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆడక్కడేదో డబ్బులు ఇచ్చి ఫ్రాంచైజర్స్ కొనుక్కుని ఆటలాడుతుంటే విలాసవంతమైన జీవితాలు గడపడం కోసం వాళ్ళు ఏదో ఆటలాడతారు, ఉన్నంతలో చక్కగా ఆడతారు వాళ్ళు. ఇక్కడ ఈరోజు ఆటలాడుతుంటే ఇక్కడ బెట్టింగ్లు ఏంటండి? యువత పాడైపోతుంది. బాలుకి ఈ 6 కొడతాడా 4 కొడతాడా? అలా కొట్టకపోతే ఇదిగో 100, ఇదిగో 1000, ఇదిగో ఆ టీం గెలుస్తుంది, నేను 10 ఏళ్ళు. కొన్ని కుటుంబాల్లో ఉన్న యవ్వన పిల్లలు ఇలా పాడైపోతున్న తల్లిదండ్రులు ఎంత బాధ, మానసిక వేదన పడుతున్నారో తెలుసా? డబ్బు సంపాదించిన వారికి తెలుస్తుంది దాని విలువ. పరువు అనేటటువంటిది కుటుంబం వీధిని పడకూడదని గుట్టుగా ఉన్న దాంట్లో బ్రతుకుతుంటే స్తోమతకు మించి ఇలాంటి బెట్టింగ్ యాప్ల్లో పడిపోయి విలాసవంతంగా ఉన్నంతలో ఎక్కువ సంపాదించేద్దామని ఉన్నదాన్ని పోడగొట్టుకోవటం అనమాట. తెలివైనడు ఏదో అన్నాడంట, ఇంటికేసి దేని లాగెత్తాడంట? ఇంటికేసి కొండలాగెత్తా, ఉన్న ఇంటికి పోతే అప్పుడు నీకు మిగిలిది బోడుగుండే. ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు ప్రేమైన వాళ్ళారా. అందుకే ఈ నిర్లక్ష్యపు ఖరీదు నిండు ప్రాణం అని తెలిసినప్పుడు ఇప్పుడు భావితరాలకి కూడా మనం ఒక మంచి చేసి వెళ్ళిపోయాలనే విధానంలో మనం ఉంటే, ఈరోజు మన జీవన శైలిలో ఒకప్పుడు నా చిన్నతనంలో ఒక భోజనాలు ఎక్కడైనా పెడితే చక్కగా ఒక అరిటాకు వేసేవారా? అది మంచిదా కాదా చెప్పండి? చాలా మంచిది. చక్కగా ఆ గ్లాస్ పెట్టేవారు, స్టీల్ గ్లాసో ప్లాస్టిక్ కాకుండా ఏదోటి పెట్టేవారు. కానీ ఇప్పుడు అరిటాకు లాంటి ఒక ప్లేట్ వచ్చేస్తుంది, అది ప్లాస్టిక్ ప్లేట్. ఇకపోతే భోజనాలు అయిన అనంతరం ప్లాస్టిక్ గ్లాసులు ఇలా తాగుతాం, అలా పడేస్తాం. మనం పాడేస్తాం సులువే, తెచ్చి పడేస్తాము సులువే. కానీ వాటి వలన వచ్చే నష్టం ఏంటో చెప్పమంటారా? ఒక్కసారి కానీ ఆ ప్లాస్టిక్ వాడకం అనేది ఎంత పరిస్థితికి తీసుకువెళ్ళిపోయిందంటే ప్లాస్టిక్ కాలుష్యం అనే స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు సమాజం. మనకి వాతావరణ కాలుష్యాలు ఉంటాయి. ఒకటి పొల్యూషన్, శబ్ద కాలుష్యం, ఇలా ఎన్నో ధ్వని ఈ శబ్దాలు. ఒకప్పుడు ఒక బస్సే ఉండేది ఊర్లోను, మండలానికి 2 చోట్లకి వెళ్ళాలంటే ఒక బస్సు ఉండేది, ఇప్పుడు ఇంటికి ఒక ఆటో. ఈ పొల్యూషన్ అంతా ఎక్కడికి వెళ్తుంది? పర్యావరణాన్ని దెబ్బతీయడానికి పొగ రూపంలో ఈ వ్యర్థమైనటువంటి ఆకాశం వైపు వెళ్ళిపోయి మనకు రావాల్సినటువంటి మంచిని ఆపే ప్రయత్నానికి మనమే చేసుకుంటున్నాం. ఈ ఇబ్బందులు ప్రేమైన వాళ్ళారా. ప్లాస్టిక్ వాడకం కూడా ఈరోజు దానివలన ఏమంటే ఇదివరకు సంచి ఉండేది, అంతే, ఒకటే సంచి, అన్నీ అందులో పెట్టుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు కూరగాయలకు ప్లాస్టిక్ బ్యాగు. వాడకం ఎక్కువైందా తక్కువైందా చెప్పండి? 2013లో ఒక పరిశోధన ప్రకారం ఒక ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి సముద్రంలోకి చేరేటటువంటి విలువ ఎంత ఉంది, వాల్యూ ఎంత వాడేస్తున్నారని చెప్పి ఒక సంవత్సరంలో 11 లక్షల నుంచి 88 లక్షల టన్నుల వ్యర్థము ఆయా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాడుతున్న వ్యర్థాలన్నీ సముద్రంలోకి వెళుతున్నాయంట ఒక సంవత్సరానికి. 2013లో సముద్ర అట్టడుగు భాగంలోకి
ఈ వాడిన ప్రపంచవ్యాప్తంగా వాడినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటి యొక్క క్యాలిక్యులేషన్ చేస్తే 8.6 కోట్ల టన్నుల వ్యర్థాలన్నీ భూమి అడుగు భాగంలోకి వెళ్ళిపోయినాడు, సముద్రపు అడుగు భాగంలోకి. పోద్ది వెళ్తుంది, వాడేసిందల్లా డస్ట్బిన్లో పోద్ది కదా అనుకుంటున్నారు. దీనివల్ల వచ్చే ముప్పు ఏంటో చెప్పమంటారా? అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి కూడా ఈరోజు ప్లాస్టిక్ దన తీసి పడేస్తాను. ఒక గ్లాస్ తాగితే అదే గ్లాసును వాడాలంటే అయిష్టం మనకి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక్కసారి కానీ ఆ వ్యర్థ పదార్థాలు, ఆ కణాలు శిథిలం అవ్వడానికి 1,00,000 సంవత్సరాలు పడుద్దట. అంటే నువ్వు ఏదైనా విత్తనం వేస్తే ఆ భూమిలో ఇక మొలవటం అనేది వీలు లేదు. అంటే మనం వాడే వ్యర్థాల వలన భవితరాల్ని, భవిష్యత్తుని కూలదోస్తున్నాం మనం. భావితరాలు సుఖ జీవితం గడపాలంటే, వారు పంటలు రావాలంటే, భూమిలోకి ఈ వెళ్ళిపోయిన ప్లాస్టిక్ అది కరగాలంటే ఇన్ని సంవత్సరాలు పడితే రేపు రాబోయే తరం వారికి 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయా? ఆహార పదార్థాల్లో కూడా ఈ ప్లాస్టిక్ వలన మన ఇన్ఫెక్టెడ్ అయిపోతున్నది మన బాడీ. ఎంత ప్రమాదమో దేనివల్ల చెప్పమంటారా? కేవలము నిర్లక్ష్యం అంతే. ప్లాస్టిక్కే కదా అనుకుంటారు, సులువుగా తక్కువ ధరకు వస్తుంది కదా అని వాడేస్తున్నారు. సంచి ఉండి కూడా సంచి అట్టుకెళ్ళట్లేదు. ఏం లేదండి, ఏం లేదు, ఏదో సంచి ఆడేయండి అంటున్నారు. వాళ్ళు కూడా భయపడిపోయి మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు గేజ్ తక్కువ ఉండాలి, నల్ల బ్యాగ్లే వాడాలి, వీటికి మించి వాడారంటే పనిష్మెంట్ వేస్తామంటున్నారు. పనిష్మెంట్ లేదు, ఏం లేదు, ఎలాగని రహస్యంగా ఇచ్చేస్తున్నారు. అలా అంటున్నారు. మళ్ళీ తిరిగి ప్రశ్న ఏమేస్తున్నారు తెలుసా? ఏమండే మా తెలకు అడుగుతామో అసలు ఫ్యాక్టరీలో మూసేస్తే మేము వాడం కదా అంటున్నారు. ఇదేంటిది? నీ మెట్టు పాడవకూడదనే మెట్టు వాడేవారి దగ్గర నుంచి వస్తే నువ్వు వాడటం మానేస్తే వాడు తయారీ చేయడు. తయారీ చేసేవాడు ఎందుకు నేను తయారు చేస్తున్నానంటే ఆ మినిస్టర్కి ఎవరికో ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, సంతకం పెట్టేస్తున్నాడు. వాళ్ళు తయారు చేసేస్తున్నారు, మనకు వచ్చేస్తున్నాయి, మనం వాడేస్తున్నాం. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మనది కదా. మనము వాడేదానికి ఈరోజు చూస్తున్నాం, కానీ భావితరాలకి మనము ఎంత ఘోరాతి ఘోరమైన తప్పిదం చేస్తున్నాము. ఈ నిర్లక్ష్యం ఖరీదు ఒక భావి తరాలకే ఇబ్బంది అవుతున్నప్పుడు మనం జాగ్రత్త పడద్దా? ఏది నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన వాళ్ళారా. ఇలా చాలా ఈజీగా తీసుకుంటున్నారేమో. ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత మనకు పెట్టేది ఏంటి? ప్లాస్టిక్ గ్లాసులే. ఏంటండి స్టీల్ గ్లాసులే అని ఎవరు తెస్తారు ఇవన్నీ అని చెప్పి మనం కూడా అట్టాగులు తేలాక ఈ భోజనాలు ఎట్టడంలోనూ బఫే పెట్టేసి ఈ ప్లాస్టిక్ వాడకాలు పెంచేస్తున్నాం. తగ్గించాలి ప్రియమైన వాళ్ళ. పిల్లల భవిష్యత్తులు రానున్న తరాల్లో దెబ్బ తినకుండా ఉండాలంటే ఒక నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం అనే కాదు, భావి తరాలకు కూడా అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన వాళ్ళారా. రైట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక మన జీవన శైలిలోకి వస్తే ఇది సమాజపు పరిస్థితి, ఇందులో అందరం ఉన్నాం. ఈ బాధ్యత డబ్బున్నవాడు కానీ పేదవాడు కానీ ఎవరైనా ఈ నిర్లక్ష్యంలో మనమందరం పాలుభాగస్తులమే. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు ఒక కుటుంబానికి వ్యవస్థలోకి మనం వస్తే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రుల వలన వాడుకగా మనం ఏమంటామంటే వాడుకకు వాళ్ళ జన్మనిస్తే మనం వచ్చామని వాడతాం. కానీ గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇది కళ్ళ ముందు కనబడుతున్నవారు కాబట్టి తల్లిదండ్రులు, వాడు నువ్వు నా కడుపు చించుకుంటే పుట్టేవరా నువ్వు అని చెప్పి ఎప్పుడైతే తల్లి అందో అప్పుడు అనుకుంటారు నాకు కుటుంబం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు అని. వాళ్ళ కాయ కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని రక్తంగా, ఇదిగో మనం పోలిక పెట్టుకుంటే వారు కార్చిన ప్రతి చెమట బిందువు వెనక వారి రక్తం ఉడిగింది. వాళ్ళు సంపాదించిన సంపాదన బట్టే పునాదేశారు, ఒక ఇల్లు కట్టారు, అందులో నీకు సుఖవంతంగా డబల్ రూము బెడ్రూమ్ అన్నీ వేసి నీకు చక్కటి వసతులు కల్పిస్తే ఈరోజు ఆ కనిపించిన ఆ కష్టాన్ని తెలిసిన మనము ఈరోజు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నామా లేదా? ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, నువ్వు ఏ వయసు వాడవైనా సరే, నువ్వు ఏ కులపు వాడైనా ఈరోజు నువ్వు కూడా నేను కూడా చేస్తున్నది ఒక నిర్లక్ష్య వైఖరి ఏంటో చెప్పమంటారా? నిన్ను కనిపించిన తల్లిదండ్రులను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఏం జరుగుతుంది ఈరోజు కుటుంబాల్లో? పెళ్లి కానంత వరకు అమ్మ 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 అంటావు.
పెళ్ళయిన తర్వాత ఎవరు వస్తున్నారు? మరో అమ్మగారు వస్తున్నారు. ఆ అమ్మగారు వచ్చేటప్పటికి అసలు అమ్మగారు ఏమైపోయారు ఈరోజు? నువ్వు డబల్ బెడ్రూమ్లో ఉంటున్నావు, ఆవిడికి నులక మంచం వేసి మూలలు ఎందుకు కూర్చోబెట్టావు? ప్రతి కుటుంబాన్ని కదిపితే ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, ముదిమి వయసులో నీ తల్లిదండ్రులను ఏం చేయకూడదు? బైబిల్ ఏం చెప్పింది? నిర్లక్ష్యము చేయకూడదు. పోని మనం ఏదో అవగాహన లేదనుకుంటున్నాడు. బాగా డబ్బు ఉంది, బాగా చదివిన వారు, అన్ని ఆస్తంతా మాకెందుకని మేము వెళ్ళిపోయే వాళ్ళని ఆస్తంతా నీ పేరు మీద రాస్తే ఉన్నంత వరకు వాళ్ళని భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతు అవ్వడానికి వాళ్ళని సన్మానించవలసింది పోయి ఈరోజు నువ్వు చేసే సన్మానం ఏంటో తెలుసా? ఎక్కడ కూర్చోబెడతావు నీ తల్లిని నీ తండ్రిని? నువ్వు డబల్ బెడ్రూమ్లో విలాసవంతంగా ఉంటున్నావు, వారొక దిక్కులేని బిక్కుమంటూ వర్షం వస్తే తడవాలి, ఎండకి ఎండాలి. బయట వచ్చిన వాళ్ళందరూ నీ స్థితి ఏంటి అని అలాంటి దీనస్థితిలోకి నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. తల్లి ప్రేమ నీకు అర్థమై ఉంటే ఆ తల్లి ప్రేమను నువ్వు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే వాళ్ళని సన్మానించాలి. నీ తల్లి ప్రేమను గురించి ఒక చిన్న వ్యక్తుల జీవితాల్లో కొన్ని సన్నివేశాలు మనకి హృదయాన్ని కదిలిస్తాయేమో. ఒకసారి ఒకరి జీవిత గాథ తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఒక కొడుకు భార్య ప్రేమలో పడిపోయి, భార్య అంటే ఇక మోజు, ఇంక తల్లిని నిర్లక్ష్య పెడుతూ ఇక ఒక చోట విడిచిపెట్టేద్దామని తీసుకెళ్తున్నాడు. ఆ తల్లికి తెలీదు. బోధాల మీద మోసుకుని ఇంకా నడవలేని స్థితిలో ఉంది కాబట్టి ఎక్కడికి మోసుకెళ్తున్నారో పిల్లడా అని అడిగిందట. పడికెళ్తుంటే ఏం లేదు, అలాగే తీసుకెళ్తున్నాడు. ఈడు ఎక్కడికో తీసుకుపోతున్నాడు ఈడని చెప్పేసి అర్థమైపోయి అలా వెళుతున్న ఆ తోవలో వెళుతున్నప్పుడు ఏ చెట్టు ఉంటే చుట్టూ ఆ చెట్టు కొమ్మలు తీసుకుని అలా ఆకులు వెనకాలే ఆవిడ వేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నా పైనుంచి అని అడుగుతున్నాడు భుజం మీద వేసుకున్న తల్లిని. ఏం లేదు బాబా, ఆకులు కోస్తున్నాను రా అందే. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఓ చోట ఎవ్వరు మసలని చోట విడిచిపెట్టేసి ఇక నీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడట. ఎక్కడ తీసుకెళ్ళి? ఇంట్లో నుంచి తీసుకెళ్ళి వేరొక చోట భుజం మీద మోసుకుని నన్ను ఏ హాస్పిటల్కో తీసుకెళ్తున్నాడేమో, లేకపోతే ఎక్కడికన్నా ఏదైనా చూపిస్తాక తీసుకెళ్తున్నాడు. ఈ పిచ్చి తల్లి కొడుకు మీద ప్రేమతోటి వ్యామోహంతో అలాగే వెళ్ళిపోయింది తప్ప చివరికి వెళ్ళిన తర్వాత ఆ మాట అనగానే, ఏమండి ఏ తల్లి అయినా కషాయుడైతే నువ్వు ఇంత కషాయుడు అని శాపనార్థాలు పెడతారు. కానీ ఆ తల్లి ఏమందో చెప్ప, ఒరే బాబా నువ్వు నన్ను ఇక్కడ పాడేసావు కానీరా, నువ్వు తోవ తప్పు ఎక్కడైనా మర్చిపోతావేమో, ఈ ఆకులు వేసుకుంటూ వచ్చాను వెనకాల, ఆ ఆకులు చూసుకుని ఇంటికి వెళ్ళిపోరా అందంట అమ్మాయి. అర్థమైంది ఆ కషాయుడికి ఆ తల్లి ప్రేమ? నీ కొరకు అంత పరితపించి కని పెంచి నువ్వు అవమానపరిచినా, నువ్వు అంత హీన స్థితిలో విడిచిపెట్టినా ఆ తల్లి ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చెప్పు, కాళ్ళ దగ్గర కూర్చుని నువ్వేం చేయాలి? ఆ తల్లికి సేవ చేయాలి, కన్నీరు రాకుండా చూసుకోవాలి. ఆ ప్రాణం ఎంత చిన్న ప్రాణం, అది చిన్నపిల్లల మాదిరిగా మారిపోతారు వృద్ధాప్యం వచ్చేటప్పటికి. 4 మెతుకులు పెడితే 46 తిట్లు తిడుతున్నావా? నువ్వు పంచపక్ష పరమాణాలు చాటు నొకటి, ఆవిడికి పెట్టేది ఒకటి. నిర్లక్ష్యం కాదా ఇది? ఈరోజు ఈ పరిస్థితిలో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, నీ తల్లి ముసలి వృద్ధాప్యంలోకి వచ్చేసింది, నువ్వు ఆ స్థితిలోకి రావా? బైబిల్ ఒక మాట చెప్తుంది, ఓ మనుష్యుడా నువ్వు ఏమి విత్తుదువో నువ్వు కూడా ఒకరోజు అనుభవించాలి. కర్మ బలం అంటారు అప్పుడప్పుడు, బయట సమాజం వారు మాట్లాడతారు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఈ బాగా ఎక్కితే మనకే. కానీ బైబిల్ ఎంత చక్కగా చెప్తుందంటే, మనుష్యుడా నువ్వు ఏమి విత్తుదువో ఆ పంటే నువ్వు కోస్తావు. నిర్లక్ష్యం లేదా ఈరోజు? బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. నిర్లక్ష్యం అనే పాయింట్ మీద వెళుతున్నా. మన భౌతికంగా మన జీవన శైలిలో ఇంతకు ముందు చెప్పినవన్నీ సమాజపు పరిస్థితులు. ప్లాస్టిక్ వాడకం కావచ్చు, బైక్లో విర్రవీకిపోయి వేగవంతంగా వెళ్ళి నిర్లక్ష్య వైఖరి వలన ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు, ట్రాఫిక్ సమస్యలు, ప్రేమ సమస్యలు,
వాటి నిర్లక్ష్యం ప్రమాదం, ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. మన జీవన శైలిలో, మన వ్యక్తిగతంగా, మన కుటుంబంలోకి తీసుకొచ్చిన ఈరోజు ప్రతి వారికి తల్లి తండ్రి ఉంది. తల్లికి ఉన్న ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, తండ్రి ప్రేమ అర్థం చేసుకుంటే, ఏమండి, తండ్రి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా జేబులో ఉన్నదంతా నీకు ఎందుకు ఇస్తున్నాడు? ఆ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారని అర్థమవుతుంది. ఆ తల్లిదండ్రులను, మనలను కల్పించినటువంటి, మరి కలిగించిన దేవుడు అంటున్నాడు, నీ తల్లి నీ తండ్రిని ఏం చేయకూడదు, వృద్ధాప్యమందు ముదిమియందు వారిని అసలు నిర్లక్ష్యం చేయకు అని అంటుంది. ప్రేమను వాళ్ళారా, తల్లి ప్రేమను అర్థం చేసుకుంటే యెషయా భక్తుడు అంటున్నాడు 49వ అధ్యాయము 15, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మానునా? మానదో. నువ్వు విధులు పెట్టేస్తున్నా ఆమె ఏమంటుందో తెలుసా? ఒరే, మంచం కింద పెన్షన్ వచ్చిందిరా, ఆ పెన్షన్ డబ్బులు తీసుకుని నువ్వు బాగా బ్రతుకు బాబా, నేను బతుకేదో బతుకుతాను అని కన్నీరు విడుస్తూ నిన్ను ప్రేమిస్తుందంటే, అలాంటి తల్లిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈరోజు ఇక్కడ ఎంతోమంది, చాలామంది వృద్ధులు, పెద్దలు బిడ్డలు ఉన్నారన్న మాట కానీ, ఏమంటే బిడ్డలు లేకపోవడమే సుఖం అనే నిరాశతో ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? అలాంటి స్థితికి మనం ఎందుకు రావాలి? నువ్వు ఎవరి పోలిక, ఎవరి స్వరూపంలో నువ్వు సృజింపబడ్డావో ఆ దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తే నువ్వు భూమి మీద ఏమవుతావు తెలుసా? దీర్ఘాయుష్ అంటే ఏంటి? అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, అందరూ బ్లెస్ చేస్తారు. ఏమని బ్లెస్ చేస్తారు? నిన్ను 100 ఏళ్ళు నువ్వు చల్లగా వర్ధిల్లు నాయనా అని అంటారు. వాస్తవానికి వాళ్ళకేమని తెలుసా భవిష్యత్తు? కానీ మనిషి ఆశ. ఇప్పుడు దీర్ఘాయుష్ అనగానే దేవుడు మనకు నిర్ణయించిన కాలాన్ని సంపూర్ణంగా అనుభవించడమే దీర్ఘాయుష్. మరి ఈరోజు అర్ధాంతరంగా ఎందుకు చనిపోతున్నారు చాలామంది? బైబిల్ అందుకు కూడా ఒకసారి నిర్వచనం చెప్తాను. నీ కాలమునకు ముందే నువ్వేలా చనిపోతున్నావు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకో. ప్రసంగి జ్ఞాని అని సొలొమోను ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారు. అధికముగా నువ్వేం చేయకూడదట? దుర్మార్గపు పనులు. దుర్మార్గం అంటే మందు తాగడం, ఇవేవి అనుకుంటున్నావా? ఇది కూడా ఒక ప్రకారంగా చూస్తే దుర్మార్గపు చర్యే. కృతజ్ఞత లేకపోవడం, కన్నవారి మీద అనురాగం లేకపోవడం, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అంటే నువ్వు ఒకరోజు ఒక ప్రమాదానికి నువ్వు వెళ్ళిపోతున్నావని. నిర్లక్ష్యం వలన నువ్వు ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఎలాగుంటుందో నీకు అర్థం కావాలి. అందుకే ప్రేమైన వాళ్ళారా, జ్ఞాని అయిన సొలొమోను మాటలను బట్టి ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి? బయట చదువుకున్న వారు, ఆలోచన పరులు కూడా వాళ్ళ సంపాదన కావాలి, కానీ వాళ్ళ స్థితి బాగోలేదనుకోండి, ఏమండి, పెద్ద అయిన తర్వాత పళ్ళు తోముకోపోవడం, సరిగ్గా వాసన రావడం, వాళ్ళు ఎంత వచ్చినా వాళ్ళ భరించాలి, మనం సహించాలి వాళ్ళని. కానీ ఈరోజు అమ్మాయి నీ వాసన చూడలేకపోతున్నాం బాబా, ఇలా అలగలే. ఈ వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? నిర్లక్ష్యం చేయట్లేదా? వాళ్ళ వయసు మీరు నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. వాళ్ళు ఏదైనా ఒక మంచి మాట అన్నారంటే ఆ సలహాను ఏం చేయాలి? నువ్వు స్వీకరించాలి. నువ్వు మాట్లాడక నోర్మై. ఏంటి? తల్లిని తండ్రిని శపిస్తూ దూషిస్తున్నావా? కళ్ళు నెత్తికొచ్చిన తరం ఉందని చెప్పి అంటున్నాడు. అందుకే కళ్ళు ఎక్కడికి వచ్చినాయట? నెత్తికి వచ్చిన తరము కలదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు చదివితే అక్కడ ఒక మంచి మాటని, ఎవరిని? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము ఒకటి కలదు. వచ్చిందా ఈ తరం? ఒకప్పుడు తల్లిదండ్రులకి పిల్లలై పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్నా పెద్దలను ఎలా ఉండారు? మా అమ్మ ఏదంటే నాకు అదే వేదం అండి అనే రోజులు పోని. పత్తిపాటి వెంకట్రావు గారు, అశోక్ గారు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఆయన వాళ్ళ కుమారుడు అశోక్, అతనికి బిడ్డ అన్నాడు. ఎప్పటికేమంటారా? వాళ్ళ నాన్నగారిని నెరసిన వెంట్రుకలు, ఎంతో అనుభవం ఉన్నవారు, ఎంతో కష్టించి మా స్థితికి తీసుకొచ్చిన కారణమని ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే కుమారుడు ఆయన. ఎంత ఆప్యాయతలు ఉంటాయి ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు అండి. నన్ను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను భావించినప్పుడు ఆ ఆప్యాయతలు ఈరోజు సమాజంలో కనపడట్లేదు ప్రేమైన వాళ్ళారా. ఆ నిర్లక్ష్యం వలన ఎంత స్థితి, సమాజం ఏంటి ఇలాగుందని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. కళ్ళు నెత్తికి తరం కాదా మరిది? ఆ నిర్లక్ష్యాన్ని మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఈ భౌతిక సంబంధమైన విషయాలలో,
ఈ ఒక్కటే కాదు ప్రియమైన వాళ్ళారా, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన ముందు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెద్దల మాట ఏ మూట అని పెద్దప్పుడు ఒకప్పుడు సామెత అన్నా మనం, పెద్దల మాట సద్దన్నపు మూట. ఇప్పుడు సద్దన్నాన్ని అసహించుకునేవారుగా ఉన్నారా, దాన్ని స్వీకరించేవారుగా ఉన్నారా? ఫిజికల్గా మాట్లాడుతున్నాను, నేను ఆహార విషయంలో మాట్లాడుతున్నాను. వాళ్ళ మాటల దగ్గరికి తర్వాత వెళ్దాం. సద్దన్నం అనే పదం, చిచ్చే సద్దన్నమా, నీకు సద్దన్నం అంటే అలా సులకరంగా ఉంది. కానీ రెస్టారెంట్లోకి వెళ్తే అదే అన్నాన్ని నానబెట్టి, పెరుగుతో నానబెట్టి కౌడు పోతానని అనుకోండి, బాధ నెత్త పెట్టి పేరు మారిందంటే ఎసెన్స్ ఒకటే. కౌడు బాత అంటే పెరుగులో నానబెట్టి అది నీకు ఓ 100 రూపాయలు ఎత్తాడు బిల్లు. ఇదివరకు పెద్దలు ఏం చేసేవారంటే, చక్కగా ఆ రాత్రి మిగిలిన దాన్ని ఆ పెరుగుని తోడింటి ఒక ఉల్లిపాయో ఒక పచ్చిమిరకాయ పెట్టుకుని లేవగానే వాళ్ళు ఎంతగా చక్కగా తినేసేవారు. ఇంకా వండాలి పెట్టాలి కాదు, పని వెళ్ళాలి ముందు, జీవనోపాధి కుటుంబ పోషణకు కావాలి, రెడీ అవ్వాలి. అలా వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిన్నారు. వాళ్ళ ఆరోగ్యవంతంగా ఇంచుమించు 80-90 బతికిన రోజులు. ఎందుకో చెప్పమంటారా? అందులో ఏముంటుందో చెప్పమంటారా? పెరుగు నిలబెట్టి కొద్ది, పులిసే కొద్దీ అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా మెరుగుపరుస్తుంది. అందుకే ఈరోజు ఇప్పుడు బాగా ఎక్కువగా మనకున్న సమస్యలు ఏంటంటే కార్డియాక్ సమస్య, అట్ ద సేమ్ టైం ఇది గ్యాస్ సమస్య. అందుకే గ్యాస్ అల్సర్లో పెరిగిపోయి ఈ స్కానింగ్లు ఎక్కువైపోయినాయి. అల్ట్రా స్కానింగ్లు, సిటీ స్కానింగ్లు, అబ్డామిన్ స్కానింగ్లు, చెరుకు రసం పిండి పిసలకి చెప్పేస్తున్నారు డాక్టర్లు. మాట్లాడరా మీతోటి? పొట్టక వెళ్ళి రాయించుకొచ్చే స్కానింగ్ 3 ఏళ్ళు. అయ్యి బాబోయ్, ఏండి బాబు, ఏమి లేదు, నువ్వు మంచి ఎర్రగా ఉన్నాయి కదా, ఈ సద్దన్నం నీకేమవుదా, నచ్చదు. మరి ఏమి నచ్చుద్ది? ఎర్రగా అనాలి. ఓ మాంసం కొట్టతను ఏం చేశాడంటే, ఒక కోడి బొమ్మ పెట్టాడండి. కోడి బొమ్మ పెడితే కోడిని ఇలా పెట్టి అందులో ఆ మనిషి తలకాయ పెట్టినట్టు పెట్టాడు ఇలాగా. అంటే మనిషిని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ వాడకం ఎక్కువైపోయి కోడి పకోడి, కోడి కబాబు, కోడి చికెన్ 66 ఎన్ని పేర్లు వచ్చినాయి దానికి? ఎన్ని పేర్లు? దాన్ని నువ్వు అలా చెప్తే తినవని ఎర్ర రంగేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నారు, ఎవరో అన్నారు ఇందాక అన్నారు, లోపల ఈ కలర్స్ వలన కూడా ఏమవుతుందట, క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పారు. సద్దన్నం బెటరా, ఇది బెటరా? డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే 4 మెతుకులు తింటాం. అందుకే పెద్దోళ్ళు పొద్దున్నే 5ంటికి ఇన్ని మెతుకులు తినేసేవారు. తక్కువ తినాలి, ఎక్కువ సార్లు తినాలి. మనకు తెలవక మాడిసి ఒక్కసారి పెట్టే ఎంత అంటున్నాం. లోపలికి వెళ్ళి పేగులు మాడిపోయి ఉంటాయి, కెమికల్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు తినే పదార్థాన్ని బట్టి అక్కడ తయారవుతుంది గ్యాస్ ఫార్మేషన్. ఎఫెక్ట్ ఎక్కడొస్తుంది? మన తిండి దగ్గర కూడా జాగ్రత్త లేదు, నిర్లక్ష్యం. కలర్ బాగుంటే చాలు తినేస్తాను. పెద్దలు ఏమంటున్నారు, ఓరు బాబు కొంచెం చల్లగా ఎక్కడికో ఎండల పాటు దూరం వెళ్తున్నావు కదా, మజ్జిగ తాగు బాబా, మజ్జిగ, కూల్ డ్రింక్ కొట్టు, పెప్సీ, థమ్స్ అప్ అంటున్నాడు. అంతే, నువ్వు పటాలు పేయాలి నీకు. భలే వచ్చిందని. న్యాచురాలిటీ పోయింది, ఆర్టిఫిషియల్ మీదకి ఎక్కువ దృష్టి మళ్లించేశారు అందరూ కూడా. సహజత్వంగా కొబ్బరి నీళ్ళు మంచిదే కదా, తాగుతామా? తాగం. ఎర్రగా అనాలి, అది తెల్లగా అంతది, అది ఎవడు తాగుతాడు? ఎలా మారిపోయింది. అందుకే ప్రియమైన వాళ్ళారా, మన జీవన శైలిలో ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు మనం పెద్దల మాట చెద్దన్నపు మూట అనే మాటను మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళ మాటకి ఎంత విలువ ఉందో పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట వినకపోవడం వలన 2 రాజ్యాలుగా చీరిపోయిందండి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇశ్రాయేలీలకి మొట్టమొదట రాజు ఎవరు ఇక్కడ ఎవరు మాట్లాడతలేదు. ఇంటికాడ ఎవరన్నా పిలుపు, మనుషులు ఇక్కడ ఉంటారు, మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? అటు వెళ్ళిపోయింది. అయ్యబాబు గొళ్ళు పెట్టానా, అయ్యబాబోయ్ ఆ ఫోను కవర్లో లోపం అందెట్టాను, ఆ కవర్ అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మనుషులు ఇక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోయింది బాబు? అలాగే వెళ్ళిపోయారు గారు ఏంటి? ఒకసారి ఇలా వచ్చేయండి అమ్మా, వచ్చేయండి. ఏం చెప్తున్నాను నేను ఇంతకీ? అదే ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరో అని అడిగాను. ఏం చెప్పారు మీరు?
మరి గట్టిగా రావాలి, అందరు చెప్పండి ఒకసారి. సౌలు రాజు. తర్వాత రాజు మళ్ళీ పేరే దావీదు గారు. ఆ తర్వాత యెరొబాము లేడేటి? వచ్చారు ఇద్దరు, రెహబాము యెరొబాము. ప్రాస కోసం బాగుంది అనుకుంటున్నారేమో. పెద్దల మాట వినకపోవడం వల్ల రెహబాము దగ్గరకు వచ్చారు. మీ నాన్నగారు పెద్ద భారం పెట్టారే మా మీద, మీ నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు నువ్వు రాజు అవుతున్నావు, మా భారం కాస్త తగ్గించేలాగా నువ్వేమైనా చేస్తావంటే పెద్దోళ్ళు అన్నారు. వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదో చేద్దామని అనాలంటే, మీరు చెప్పే మాట ఏంటని కింద ఉన్నటువంటి యవ్వనస్తుల సలహాలు, చిన్నోళ్ళ ఆలోచనలు విని ఆయన పంపించేసి 3 రోజుల తర్వాత రండి అన్నాడు. మా నాన్న మీకు కొంచెమే శ్రమ పెట్టాడు, నేను ఇప్పుడు మామూలుగా ఉండదు మీకు ట్రీట్మెంటు అన్నట్టుగా మొదలెట్టాడు. అమ్మ బాబోయ్, వీడు మనల్ని ఏడటం కాదు, మనల్ని చంపే పరిస్థితిలోకి తీసుకొచ్చేస్తాడని వెంటనే ఇశ్రాయేలీలు ఉన్నటువంటి 12 గోత్రాలలో 10 గోత్రాలు ఒక రాజ్యంగా, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా 2 రాజ్యాలు, యోధా బెన్యామీనీలు 2 గోత్రాలు ఒక రాజ్యంగా, దానికి రెహబాము, అలాగే 10 గోత్రాలు యెరొబాము అనేటటువంటి ఒక దాసుడికి 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి. అప్పుడప్పుడు నాకు బాగా ఇష్టమైన మాట, ఒక ఐడియా ఏం మార్చేస్తుంది, రాజ్యాలు ఎడగొట్టేసింది. పెద్దల మాట వినకపోవడం వలన, యవ్వనస్తుల ఆలోచనలు వినటం వలన. ఇది మీకు బాగా అర్థం కావాలంటే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి తీద్దాం. బైబిల్ తీయాలంటే ఎవరికి ఇష్టపడతలేదు, ఎందుకంటే ఎవరతడు? ఈ సందర్భంలో చెప్తున్నాను, రెహబాము అనేటటువంటి వ్యక్తి. రెహబాము పెద్దల చట్టం చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ అని దేని గురించి వెళ్తానని చెప్పండి? నిర్లక్ష్యం ఖరీదు. నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో మీకు చెప్తున్నా. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకు. నువ్వు నీ జీవన శైలిలో ఇదిగో ప్లాస్టిక్ వాడకం, ఇది ఒక నిర్లక్ష్య వైఖరి. ఇది ఒక నాణానికి ఒకవైపు మీకు చూపిస్తున్నాను, సమాజాన్ని చూపిస్తున్నాను, కుటుంబాలను చూపిస్తున్నాను, వ్యక్తిగతంగా కూడా మీకు చూపిస్తున్నాను. రాజ్యాలే చెల్లా చెదిరైపోయినాయి. ఇశ్రాయేలు చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుని వారిని ఆశీర్వదించి రాజుగా ఆయనే ఉండి నడిపిస్తుంటే, ఒక రెహబాము కాలం వచ్చేటప్పటికి సొలొమోను గారు చేసిన తప్పు ప్రభావం వలన అతని హయాంలో కాకుండా అతని కొడుకు హయాంలో రాజ్యం విభజన జరిగింది. అహియా అనే ప్రవక్త వచ్చి ఒక వస్త్రాన్ని చింపి 12 ముక్కలు చేసి, ఇదిగో 10 నీకు 2 వేరొకరికి వెళ్తున్నాయన్నాడు. అలా 12 గోత్రాలు విడిపోయినాయి. ఒక్క చిన్న ఐడియా ఏం చేసింది చెప్పండి? రాజ్యాలు చీలిపోయినాయి. ఈరోజు పెద్దల మాట ఈరోజు మనం వినకపోతే చాలా అపహాస్యం పాలవుతాం. ప్రేమైన వాళ్ళారా, పెద్దలు ఉండాలి. కానీ విడ్డూరం ఏంటంటే ఆ పెద్దలే ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈరోజు మారిపోయింది, తరం మారిపోయింది. ప్రమాదాలు, ఎవరు మంచివారు అనుకోవాలో ఎవరు చెడ్డవారు అనుకోవాలో తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయింది. అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, తోటి పెద్దను అని తనను తాను ఎలా వర్ణించుకున్నాడు? తోటి పెద్దను, క్రీస్తు శ్రమలలో పాలివాడనైన నేను. సంఘానికి ఒక క్రైస్తవులుగా మీరున్నారు కాబట్టి మీకు కొన్ని హెచ్చరికలు చెప్తున్నాను, జాగ్రత్త పడండి అని. మీకు మీరే పెద్ద గొప్పవారని అనుకోకుండా, మీరు ఎవరైతే మందకు కాపరిగా ఉన్నారో ఆ యావత్తు మందను విచారణ చేయాలి. మీరు విచారణ చేయాలి. ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటి? సంఘంలో ఒక పెద్దను పెడితే ఆ పెద్దకు ఉండవలసిన అర్హతలు ఏంటి? ఆ అర్హతల ప్రకారం వాళ్ళు ఎలా మందను మేపాలి, మందకు ఎలా మాదిరిగా ఉండాలి? ఏంటి ఈరోజు ఈ సమస్య? ఒకే ఊరు, వీధికి ఒకటి ఉంది ఈరోజు. ఏంటిది? చర్చి కాదు, చర్చి కన్నా సమస్య, చర్చిలో ఉన్న సమస్య. ఎవరి నిర్లక్ష్యం ఇది? మందకు మాదిరిగా ఉండవలసిన వారు ఈరోజు ఎలా ఉంటున్నారు? పరిస్థితులు ఏంటి? వాళ్ళని కాయాలి, దారి తప్పిపోతూ ఉంటారు. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం మనం పొందాలి అంటే నువ్వు మందని ఎలా కాపాలి అని ఒక పెద్దగా ఆయన అంటున్నాడు. నేను అంటున్నాను, ఇదిగో ఒకప్పుడు అలాగే నాకు తెలియకుండానే ఏదో మాట్లాడాను. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా అన్నారా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ఆ ప్రేమిస్తున్నాను ప్రభు అన్నారు. ఒకసారి అడిగితే సరిపోద్ది కదా. మళ్ళీ రెండోసారి అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి అడిగాడు, వ్యసన పడ్డాడు. ఎందుకో చెప్పమంటారా?
ముమ్మారు అన్నాడు ఒక్కసారి. నువ్వు నన్ను పెద్దగా ప్రేమించేస్తున్నాను అన్నావు కదా, నువ్వు నన్ను ఎరగవని నువ్వు ముమ్మారు బొంకుతావు. అప్పుడు కోడి కూసిన తర్వాత అప్పుడు నీకేంటో అర్థమవుతుంది. ఈ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. అమ్మో, నా మీద ఎంత బాధ్యత పెడుతున్నాడు ఆయన. ఆ బాధ్యత ఏంటో చెప్పమంటారా? ఇదిగో, నువ్వు మందను కాయాలి. కాయడం అంటే ఏమనుకుంటున్నారు ప్రేమ వల్ల? అది ఎలా పడరా, అది ఎలా ఇదే కాయడం అంటే. మందకి ఎలా ఉండాలో చెప్పమంటారా? మాదిరిగా ఉండాలి. మన ప్రధాన కాపరైనటువంటి ప్రభువు శిష్యుల పాదాలు ఏం చేశాడు? కడిగాడు. ఆయన ఉన్నత స్థితి నుంచి తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు. కానీ ఈరోజు ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అనే వివాదాలతో మందను చిందర వందర చేసి పెద్దలు మందను నిర్లక్ష్యం చేస్తుంటే ప్రమాదం ఎవరికి? సంఘానికి. అది సంఘం ఎవరిది? స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ యావత్తు మందను కాయటానికి దివారాత్రాలో 3.5 సంవత్సరాలు రేయింబగలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తానని. ఎందుకంటే నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మందను కనికరింపరు, పోకిరి మాటలు చెప్పి వాళ్ళని వంకర త్రోవలో నడిపిస్తారనే వేదన ఈరోజు ఎంతమందికి ఉంది? ఈరోజు పెద్దల నిర్లక్ష్యం. సంఘం అనేది ప్రత్యేకింపబడింది, పరిశుద్ధుల సమూహం. అది లోకానికి వేరై ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయించిన వారు ఉండవలసిన పరిశుద్ధమైన స్థలం అది. ఆ యాజకులు కానీ ఆ పెద్దలు కానీ ఈరోజు ఆయన మాటల్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అంటే ఆయనకి రావాల్సిన ఘనత ఏమవుతుంది? ఈరోజు ప్రభు అదే వేడుకుంటున్నాడు మలాకి అనే ప్రవక్త ద్వారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని అనలేదా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నారు? ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నామట? ఆయన మాటల్ని, ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటల్ని నిర్లక్ష్య పెడుతున్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. కుమారుడైతే తండ్రిని ఏం చేయాలి? గణపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. దాసుడు యజమానిని ఏం చేయాలి? గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. యాజకుడు అంటే ఎవరో తెలుసా? యాజకులు అంటే ఎవరు? నేటి కాలంలో మీరందరూ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు మీరు. అలాంటి ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టింది ఏంటో తెలుసా? ఆయన నామాన్ని గణపరచడానికి. మరి ఆయన తండ్రి అయితే, నువ్వు కుమారుడు అయితే, నిన్ను ఒక పెద్దగా నియమిస్తే యావత్తు మంద మీద కాయాలి అంటే నీలో ఉన్నటువంటి గుణగణాలేవి, ఆయన లక్షణాలు కనబడాలి నీలో. దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండేవాడే యాజకుడు. ఎవరికి ఆధిక్యత లేకపోవడం వలన మనకు ఒక మంచి ప్రధాన యాజకుడు వచ్చారు. ఆయన పాపములో బ్రతికినవాడు కాదు, అంటే పాపుల్లో చేరక ప్రత్యేకింపవాడు, పరిశుద్ధుడు. ఆయన పేరేంటి? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని, నరులకు దేవునికి మధ్యవర్తిత్వంగా నిలబడిన నీ స్థానం ఏంటో ఈరోజు నువ్వు అదే స్థానంలో ఈరోజు ఉన్నావంటే, ఈరోజు సంఘాలలో యాజకుల బాధ్యతను మనం విస్మరించకూడదు. అది గురుతర బాధ్యత, దేవుడు అప్పగించిన విలువైన బాధ్యత. అందుకే పెద్దకి చాలా క్వాలిటీస్ కావాలి. నీకు కోపం అధికంగా ఉండకూడదు, నువ్వు ముక్కోపివై ఉండకూడదు, మద్యపానాసక్తి పరుడివై ఉండకూడదు, చంచల మనస్కుడివై ఉండకూడదు, బహుభార్యాతత్వం కలిగి ఉండకూడదు. ఎన్ని క్వాలిటీస్ ఉండాలి మాదిరిగా ఉండడానికి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ యాజకత్వంలో దేవుడు తన పిలుపుకు తగినట్లుగా ఉండాలని పెడితే ఆయన నామాన్నే నిర్లక్ష్య పెడుతున్నారా?
ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర వాక్య ప్రకారం మనం ప్రవర్తించలేకపోతున్నామా? ఆయన మాటకు మనం లోబడలేకపోతున్నామా అనేది ఒక్కసారి ఈరోజు అందరూ కూడా ఈరోజు ఏమైపోతున్నారంటే బోధించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతరులకు బోధించి నీకు బోధించుకోవా? వ్యభిచారం చేయవద్దని చెప్పే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనతని చెప్పే నువ్వు ఈరోజు వివాదాలకు ఎందుకు వెళుతున్నావు? విచ్ఛిన్నం చేస్తానుక సమాజపు పరిస్థితులు బాగాలేదంటున్నావు. అసలు సంఘ పరిస్థితులే నేడు చక్కదిద్దుకోవాలి. అందుకే నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా ఘనత ఏది? ధర్మశాస్త్రం మీ ఒడిలో పెట్టాను, న్యాయమైనది, ప్రజలను మంచి మార్గంలో నడిపించేది. ఆ మార్గంలో నడిపించినటువంటి మాటలు నీ హృదయంలో లేకపోతే, ఈ మాటలను నిర్లక్ష్యం చేస్తే త్రోవ తప్పిపోయేది గొర్రెలే కదా అనుకుంటున్నావేమో. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం నీకు దూరం అయిపోతే ఆ నిర్లక్ష్యం ఖరీదేంటో చెప్పమంటారా? ఈ భౌతిక సంబంధమైన నిర్లక్ష్యం వల్ల వచ్చే ఫలితం కన్నా వాస్తవమైన జీవితంలో నేను వెళ్ళకుండా వెళ్ళిపోతుంది. నిర్లక్ష్యం ఖరీదు. వాస్తవమైన జీవితాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఈ లోకానికి ప్రతి మనిషిని దేవుని దగ్గర చేరడానికి ఆ శిలువ మీద వేలాడినటువంటి ఆ యేసుక్రీస్తు వేటిని నిర్లక్ష్య పెట్టాడో ఒక్కసారి చెప్పిన మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. రక్షణ అనేది ఆయన ద్వారా మనకు వచ్చింది. ఎందుకంటే మనం ఎన్నో భారాలు మోస్తున్నాం. పాపం అనే భారం మోస్తున్నామా లేదా? ప్రతి మనిషి ఎదుట మోయలేని భారం ఏదన్నా ఉందంటే ఆర్థిక భారం కాదు, కుటుంబ భారం కాదు, అన్నిటికంటే చాలా బరువైన భారం ఏదో ఉందో చెప్పమంటారా? పాప భారం. అందుకే ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి ఏ భారం? పాపం అనే భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వచ్చి నా యొద్ద నేర్చుకోండి. మాదిరేనా? మోడలేనా ఆయన? ఏ విషయంలో మోడల్ ప్రభు? అన్ని విషయాల్లో మోడల్గా ఉన్నాడు ఆయన. అన్ని విషయాల్లోనూనా? ఎస్. ఆయన మాట మాదిరి. మాట మాదిరి కాదా? మాటతో అనేకుల మనస్సులను దేవుని తట్టు తిప్పినటువంటి మాట అయింది. మనం మాట్లాడతాం. ఒకడు మనతో మనం ఎవరితో మాట్లాడావంటే మన డైలాగులు ఎలాగ ఉంటాయట? నేను ఒకడికి ఎదురెళ్ళినా, నాకు ఎదురొచ్చినా ప్రమాదం అనే టైప్ మాటలు. అంటే మన మాట అంత ప్రమాదమా? మన మాట ఇతరులను ఏం చేయాలంటే దేవుని తట్టు తిప్పేదిగా ఉండాలి. అందుకే మృదువైన మాట ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. నొప్పించు మాట ఏం చేస్తుంది? ఎప్పుడూ ఎగరనోడు కూడా రెండింతలు ఎగురుతాడు. మనం ఏ మాట మాట్లాడతాం చెప్పండి? కుటుంబాల్లో ఈరోజు మాటల వలన వచ్చే ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా? చాలా ప్రమాదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మన మాటకి ఆయన మాటకి పోలికేసుకుంటే తన్ని ఎంతమంది అవమానించినా, నిర్లక్ష్య పెట్టినా మాట దగ్గర చాలా స్పష్టంగా మాట్లాడేవాడు ఆయన. ఆయన మాటకి ఆయన మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. ఎవరిలో విరోధులు పట్టుకుందామని వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న స్టేట్మెంట్లు ఇవి. మీరు ఆయన బంధించి తీసుకురాని పంపితే ఆయన అంటున్నాడు, ఎందుకు తీసుకురాలేదు బంధించి అంటే, అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడినట్లు ఎవరును మనలో ఎవడును ఎన్నడును అంటే ఆ మాటకి ఏమైపోయారు వాళ్ళు? పట్టుకుందామని వచ్చిన వాళ్ళు వాళ్ళే పట్టబడ్డారు ఆయన మాటకి. అది ఆయన మాటకున్న పవర్. మాట చేత సమస్తాన్ని సృష్టించిన ఆ మాటలో మాదిరి ఆయన కలిగి ఉన్నావని చెప్తున్నావు. ఎంతమంది నువ్వు మంచి మాటలతో దేవుని దగ్గరికి చేర్చగలిగావు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఆ రక్షణ ఆయన ఈ సమస్త మానవాళికి వచ్చి ఒకే ఒక మాట్లాడి చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నేను ఇదిగో పైనుండి దిగి వచ్చిన వాడను, నేనున్న సంగతులు పైనున్న వాటిని చెప్తాను. ఇదిగో ఇక్కడున్న భూమి మీద ఉన్న మీరందరూ మీ అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి ఎక్కడికి వచ్చారు ఆయన? ఈ లోకానికి. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అందుకు దిగొచ్చాడు ఆయన. అందుకే
తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చెప్పమంటారా? ఎంతగా? నిజంగా అలాంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సే మనం కలిగి ఉంటే ఎలా తగ్గించుకోవాలి? మనుష్యుల పోలికగా పుట్టాడు. వాస్తవానికి ఆయన ఎవరు? మనుష్యుడు కాదు. ఎవరైనా దేవుడుగా ఉన్నవాడు, మహాలోకంలో ఉన్నవాడైనా. కానీ ఇక్కడికి రావాల్సిన అవసరత మన వల్ల వచ్చింది. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం కాబట్టి వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి మనకు అన్ని విషయాల్లో మాదిరించిన ఆయన ప్రవర్తన, మాట, ఆలోచన మనకు మాదిరించిపోయాడు. ఆయన జీవితాన్ని ప్రతిబింబించేలా ఈరోజు మనం ఉండలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? ఆయన ఇచ్చిన రక్షణను కూడా మనం అర్థం చేసుకోకుండా, అంత గొప్ప రక్షణ యేసు బోధించుట చేత ఆరంభమయ్యింది. ఆయన మాదిరిగా ఉన్నాడు కాబట్టి, తన ప్రాణం పెట్టాడు కాబట్టే ఈరోజు ఆ రక్షణను కూడా ఈరోజు మనం అర్థం చేసుకోకపోవడం వలన ఈరోజు ఆయన నామము అన్ని జనుల మధ్య ఏమవుతుంది చెప్పండి? ఇందాక మొదటి వర్తమానంలో తమ్ముడు మాట్లాడారు. ఒక క్రైస్తవుడిగా మనం కనిపించవలసింది మన క్రియలు. ఆ క్రియలు దేవుని సంబంధమైనవై ఉండాలి. అలా లేకపోతే మనము దేవునిలో ఉన్నవారము కాము, ప్రేమైన వాళ్ళారా. అందుకే ఆ రక్షణను కూడా ఈరోజు దేవుడే మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఒక పెండ్లి కుమారుడు, ఒక రాజు విందు చేస్తున్నప్పుడు విందు సిద్ధమైంది అని ఆహ్వానం అందరికి ఇచ్చారు. ఆహ్వానం అందరికి వచ్చింది. వస్తే ఆ విందు స్వీకరించడానికి రావాల్సిన వ్యక్తులు ఏమంటున్నారో చెప్పమంటారా? ఇదిగో నేను 2 ఎడ్లు కొన్నాను, అవి ఎలాగొన్నా చూసి వెళ్ళాలంటున్నాడు. ఒక అతను అంటున్నాడు, పొలం కొన్నాను, ఆ పొలం జాగ్రత్తలు చూసుకోవాలన్నాడు. ఒక కొత్తగా పెళ్ళయింది, అమ్మో నా పెళ్ళాం దగ్గర నేను ఉండాలి. ఇలా సాకులు చెప్పుతా ఆహ్వానాన్ని అందుకోలేకపోయారండి. కోపం వచ్చేసింది. పెండ్లి విందుకి నేను ఎవరిని పిలుద్దాం అనుకున్నానో వాళ్ళు నా పిలుపుని అందుకోలేదు కాబట్టి వీధులలో ఎక్కడ గుడ్డివారు, కుంటివారు, లేకపోతే అంగవిహీనులు, ఎవరైతే బలహీనులు, ఎవరైతే భేదలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొచ్చేయండి అన్నారండి. ఆ విందు ఆహ్వానం పిలవబడిన వారి దగ్గరికి వస్తే వాళ్ళేమో రాలేదు, సాకులు చెప్పారు. పిలవబడిన వారికి ఏమొచ్చింది? ఆహ్వానం వచ్చింది. ఈరోజు దేవుడు కూడా అనేక మందిని ఈ రక్షణలో నువ్వు ఉంటే ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన వర్లారా, ఆ రక్షణ ఆయన ఇచ్చింది. ఒకవేళ ఆ రక్షణ మనకు లేదనుకోండి, మనం సెక్యూర్ జోన్లో లేము. సెక్యూర్ జోన్లో ఉండడానికి ఈ గొప్ప రక్షణను మనం ఏం చేయకూడదు? అదే నిన్న తమ్ముడు కన్క్లూజన్ చెప్పారు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాము? అంటే నేను తప్పించుకునేదాకా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి కాబట్టే నీకు ఒక సాక్షి సమూహాన్ని పెట్టాడు. ఎంతమంది వాళ్ళు? ఒక సమూహాన్ని పెట్టారు. వాళ్ళందరూ తమ పరుగు పందెంలో, తమ విశ్వాస యాత్రలో ఆ రక్షణను కొనసాగించుకుంటూ భయముతో, వణుకుతో దేవుని కొరకు బ్రతికారు. ఇప్పుడు నీకు నాకు ఒక హెచ్చరిక చెప్తున్నారు. కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి భారాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. తమ్ముడు ఇందాక నన్ను చూడండి, నా మాట చూడండి అన్నాడు. ఇప్పుడు నేనంటున్నాను, మీరు చూడాల్సింది ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా ఆయన వైపు చూసి నీ ఎదుట ఉంచబడిన పందెంలో నువ్వేం చేయాలి? ఇప్పుడు ఓపికతో పరిగెట్టాలి. ఓపికతో పరిగెట్టాలంటే నువ్వు పరుగు పందెంలో ఉన్నావు, బహుమానం పొందాలి. పరుగు పందెం పొందాలి, బహుమానం పొందాలంటే పరుగు పందెం పొందేవాడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదా? నీకు కొన్ని భారాలు ఉన్నాయి, నిన్ను సులువుగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అంటే అవి విడిచిపెట్టకపోతే అది మనకు భారం అవుతుంది. పరుగు పందెం చేయలేం, బహుమానం పొందలేము. అందుకే మాదిరి ఉన్నాడు ఆయన. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన పందెంలో అవమానాన్ని ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్య పెట్టాడు. అవమానాలు ఎదురవుతాయా? దేవుని నమ్ముకున్న వారికి, నీతిగా బ్రతికిన వారికి అవమానాలు ఎదురవుతాయి. ప్రభువుకి ఎదురవలేదా? సమస్త మానవాళిని కాపాడటానికి వచ్చిన ఆయన యూదుల మధ్యకు మొదట పంపబడ్డాడు కదా. ఆ యూదులే ఆయన ఏం చేశారు చెప్పండి. నువ్వు దెయ్యం పట్టిన వాడువు, సమరయుడువు, ఇక్కడ కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పి తరిమేసే ప్రయత్నాలు చేశారు. అవమానాలు
ఇంటనున్న వారు అంటున్నారు, నువ్వు చేయవలసింది అక్కడ చేసుకో, యెరూషలేం కూడా అక్కడ చేసుకో, మా ఇంటి దగ్గర ఎట్టక బాబు మతి చెలించిన వాడిగా ఉన్నారని ఇంట్లో వాళ్ళు అవమానపరిచారు. అవమానాన్ని లక్ష్య పెట్టాడు ఆయన, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన. ఎందుకో చెప్పమంటారా? సైనికులు, రోమా సైనికులు ఆయన చెయ్యని పాపమును మనందరి కోసము ఆ సిలువ మోస్తూ భరిస్తూ వెళుతుంటే పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్ము వేశారు, ముసుగు వేసి ఎవరు కొట్టారో ప్రవచించని చెప్పి అవహేళన చేశాడు. ఆ అవహేళనలన్నీ కూడా లక్ష్య పెట్టాడా, నిర్లక్ష్య పెట్టాడు ఆయన? ఈరోజు నీ ముందు నా ముందు ఒక పరుగు పందెం ఉంది. నువ్వు బహుమానం పొందాలంటే నిన్ను ఎంతోమంది అవమానపరుస్తూ ఉంటారు. నీతిగా బ్రతికే వారికి ఎప్పుడు కూడా లోకం విరోధంగానే ఉంటుంది. అయినా నువ్వేం చేయాలి? ప్రభు అదే అన్నాడు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నారా లేదైనా? అన్నారా? ఇప్పుడు ఆ బహుమానాన్ని చూడాలి నువ్వు. నీ భౌతిక జీవనంలో ఇన్ని నిర్లక్ష్యాల ప్రమాదపు పరిస్థితిని విరిగిన నీవు ఇదిగో నాణానికి రెండో వైపును కూడా చూడాలి. నీ ఆత్మీయ స్థితికి ఈ రక్షణ ప్రభువే మనకు అందరికీ అనుగ్రహించారు. ఈ రక్షణ ఆహ్వానము యేసుక్రీస్తు సువార్త, సత్య సువార్త సభలుగా ఈ 2 రోజులు నీకు ఆహ్వానం పలికి నీ భయముతో నీ సొంత రక్షణను నువ్వు కొనసాగించుకోకపోతే నీకు కూడా కొన్ని పాపాలు అడ్డుపెడతాయి, సులువుగా నిన్ను చిక్కులు పెడతాయి. ప్రతి భారము నీకు అడ్డంకి అవుతుంది. తినాలి, త్రాగాలి, బ్రతకాలి, ఇదొక భారం. ఇది అన్ని జనులకు ఉంటాయి అన్నాడు ఆయన. మీరైతే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీ తండ్రికి ఏం కావాలని అవన్నీ ఆయన ఎరుగును అని చెప్పి అవన్నిటినీ, భారాలన్నిటినీ పక్కన పెట్టి తన యాత్రను కొనసాగించిన ప్రభువు మన కొరకు ఎన్ని దెబ్బలు పడ్డాడు. అవమానం, సిలువ మరణం పొందినంతగా, రక్తం కారేంతగా ఎందుకు వేలాడాడు చెప్పమంటారా? ఎందుకు వేలాడాడు? ఆ బహుమానం దగ్గరకు గురి ఉన్నవాడు ఎప్పుడు కూడా భయముతో, వణుకుతో రక్షణను కొనసాగించారు. తన్ను మరణం నుంచి తప్పించగలవానికి ఆయన ఏం చేశాడు? ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వాడే, విధేయుడైనందున అంగీకరింపబడ్డాడు ఆయన. ఎంత స్థితిని వదులుకుని వచ్చి ఎంతగా నీ కొరకు పరితపించి ఈరోజు ఈ రక్షణ, ఇదిగో రా, ప్రయాసపడి రా, ఆ రక్షణ నేను ఉచితంగా ఇస్తున్నాను. యేసుని ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకున్నావా, నువ్వు ఎక్కడికి వెళతావు? రక్షణలోకి వస్తావు. ఆ రక్షణ నువ్వు రావాలంటే నీకు ఈ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించేవారు ప్రకటింపబడని ఎడల వినేవారు ఎలా విశ్వసిస్తారు? అందుకే వినుట వలన ఏం కావాలి? విశ్వాసంగా. అది ఎవరి గురించిన మాట? నిన్ను వెతుక్కుంటూ వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ రక్షణ, అది నీ దగ్గరకు వచ్చి ఈరోజు రక్షణకు దూరంగా ఉన్నావేమో రా అని చెప్పి నీకు ఆహ్వానం పలుకుతున్నారు. చాలామంది మరి ప్రభుత్వ యంత్రాంగం వారు ఏదైనా ప్రజలకు ఏదైనా అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక పర్యటన చేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేస్, ఎంపీస్, లేకపోతే సీఎంస్, లేకపోతే పిఎంస్, ఈ ఫ్లడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ఆకస్మిక మరణాలు తటస్థించినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎక్కడ హెలికాప్టర్లో వచ్చేసి ఏం చేస్తారు? సుడిగాలి పర్యటన చేసి వెళ్ళిపోతారు. అలా చూసి ప్రజల్ని అలా కనపరిచేసి హాయ్ అని చెప్పి బాయ్ అన్నట్టు వెళ్ళిపోతారు. కానీ ఆయన అలా రాలా. ఒక సామాన్యుడిగా మనవలే ఈ మానవ దేహం ధరించుకుని మనతో గడిపి మనల్నందరినీ నిత్య జీవములోకి నడిపించడానికి ఆ రక్షణ, ఆ పణంగా పెట్టాల్సిన ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టబట్టే ఈ రక్షణ అందరికీ లభ్యమైంది. ఇంత గొప్ప రక్షణ బోధించాడు ఆయన. ప్రారంభించి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించి ఆ తుది ఘట్టం, ఆ శిలువ మీద ఆయన 2 చేతులు చాపి అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్న సమాప్తమైనది అని 7 మాటలు పలికినప్పుడు మాట్లాడే మాటలే కాదు, ఆయన జీవిత చరిత్రను చూసుకుంటే ఎందుకు ఆ రక్షణ వచ్చింది, ఎవరి వలన వచ్చిందంటే ఆయన వల్లనే. ఆ యేసే, ఆ క్రీస్తే దేవుడు అభిషిక్తుడిగా, రాజుగా, మెస్సీగా ఈ లోకానికి వస్తాడు అని తన ప్రవక్తలతో ఆదరించి చెప్పి ఈ లోకానికి కాలం పరిపూర్ణ స్త్రీ యందు పుట్టి శరీరధారిగా వచ్చి మన కొరకు సిలువ ఎక్కి ఆయన కార్చిన రక్తం వలనొచ్చింది నీకు ఆ రక్తం. గొప్ప రక్షణ. గొప్ప అనే పదాన్ని దేనికి వాడాలి చెప్పమంటారా? ఆయన పెట్టిన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టబట్టే ఈరోజు మనకు రక్షణ వచ్చింది ఉచితంగా. ఈరోజు అంటున్నాడు, ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావా? సభల పేరిట ఈరోజు 2 రోజులు సభలు పెట్టాలంటే తమ కష్టార్జితాన్ని పణంగా పెట్టారు, రక్తాన్ని పణంగా పెట్టారు.
ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతికి అనేకులను ఈ నిర్లక్ష్య వైఖరి ధోరణి వలన వచ్చే ప్రమాదాలు, ఇదిగో ఈ వాడకాల వలన, ప్లాస్టిక్ వాడకాలు, లేకపోతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడాలు, లేకపోతే యాజకులు, ఇలాంటి నిర్లక్ష్యాలన్నీ ఇదిగో ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాయి. కానీ ఈ రక్షణను ఎవరు కూడా ఏం చేయకూడదు, ఎవరు చేయకూడదా? అంతటా అందరూ ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. పాపముల నిమిత్తము యేసు ప్రభువుని ఏం చేయాలి? విశ్వసించాలి. హృదయమందు ఒప్పుకొని నువ్వు కొత్తగా జన్మించాలి. అందుకే ఇందాక తమ్ముడు చెప్పారు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అప్పుడు నువ్వు నూతన సృష్టి అవుతావు. పాపములకి చోటు లేకుండా ప్రభు కొరకు బ్రతకడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడుతున్నాడు. ఆ శిలువ మీద వేలాడుతూ చేతులు చాపుతున్న ఒకే ఒక మాట మీకు చెప్తున్నా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ రక్షణ దేవుడిచ్చిన ఉచితం. ఆ వరాన్ని పోగొట్టుకుంటారా? లేదు, నేను రక్షింపబడాలి. ఇదిగో పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఏంటి? మనుషులందరూ మరణిస్తాం. కానీ దేవుని దృష్టికి రెండవ మరణంలో దేవునికి శాశ్వతంగా దూరమైపోవడమే రెండవ మరణం. ఆ అగ్నిలోనికి, ఆ నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ప్రమాదంలోకి నువ్వు వెళ్ళకూడదని జక్కయ్య దగ్గరికి దిగొచ్చాడు. నేడు నేను నీ ఇంట రా అని మేడి చెట్టెక్కి దేవుని వెతికే ప్రయత్నాలు చేసి పైకి చూస్తున్నాడు. పైనుంచి ఆయనే దిగొస్తే నువ్వు రా, దిగు, నేను నీ దగ్గరికి వచ్చానని జక్కయ్యని మార్చాడు. అందుకే అంటున్నాడు, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి ఇంకా ఏవేవో వెతుకులాటలతో ప్రభువుని వెతుకుతున్నావా? ప్రభువే నీ దగ్గరకు వచ్చారు. ఈ రోజు ఈ 2 రోజుల రక్షణ సువార్త సభల పక్షంగా 2వ రోజు ముగింపులో నీ నిర్లక్ష్యం దేన్ని? రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక భావి తరానికి నిర్లక్ష్యం చేస్తున్నావంటేనే ఎంతో బాధపడిపోయాం మనం. కానీ నీ జీవితానికే, నీ ఆత్మ నిత్య రక్షణకు కావలసిన విలువైన మాటలు ఇస్తుంటే ఈరోజు ఈ వేలువైన ప్రాంతంలో ఎంతమంది లేరు? ఎంతమంది దేవునికి దూరస్తులుగా ఉన్నారు? వారందరిని సమీపస్తులుగా చేయడానికి ఈ రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేసిన ఈ ది చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సంఘ కాపరి మా ప్రియులు, వారి బృందం అందరూ కూడా అభినందనలు. ఎందుకంటే వారు చేసిన పని ప్రభు దృష్టికి యోగ్యమైనది. ఆ రక్షణ ఆనందం అందరికీ రావాలనే ఈ సభల ప్రాముఖ్యత. సమయం ఎక్కువైంది, అయినా ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదనే ప్రభువును మాదిరిగా పెట్టుకుంటే ఆయన తన ఎదుట ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి శిలువ మరణం పొందినంతగా ఎంత కఠినమైన బాధను అనుభవించారో ఒక్క పాట చూద్దాం. ఆ పాట చూసుకుని ఇంకా ఎవరైనా రక్షణకు దూరంగా ఉంటే, స్థానిక సంఘమైనటువంటిది ఇక్కడ ఉంది, లోకం నుంచి వేరే సంఘంలోకి వస్తే దాని ఎదుట పాతాళ లోక ద్వారములు కూడా నిలువ నేరవు. అంత శక్తి సంఘానికి ఉంది. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువు. అవయవాలు ఎవరు? మనము. సాతాన్ని ఏం చేయాలి? చితక త్రొక్కాలి. సులువుగా చిక్కులు పెట్టేవాడు వాడు. వాడి భారాలన్నిటినీ పక్కకు తోసి సిలువనైనా భరించడానికి సమాజంలోకి వెళ్ళాలి. ప్రవీణ్ పగడాల గారు, లేకపోతే ఎంతోమంది భక్తులు ఈరోజు మరణం పాలయ్యారు. సువార్త సజ్జన ద్వేషులు ఎక్కువైపోతారు. అంత్య దినాల్లో ఉన్నాం. క్రూరత్వం స్వభావాలకు మనుషులు వెళ్ళిపోతున్నారు. ఆయన నువ్వు ప్రకటించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. నువ్వు కుమారుడు అయితే ఆయన తండ్రిని ఏం చేయాలి? తన నామాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎందరైతే ప్రవక్తలు హతసాక్షులయ్యారు ఆ ప్రవక్తల జాబితాలో క్రీస్తుని మాదిరిగా పెట్టుకుంటే నీ ముందు ఒక గొప్ప బహుమానం పొందుకోవడానికి పందెపు రంగమందున్నావు. నువ్వు పరిగెట్టాలి, చతికిలు పడద్దు, లే, నిలబడు, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతుకు. నీకు పరిచయం చేశారు. ఆ పరిచయం చేయాలంటే దానికి ప్రతినిధులుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి సేవకులు వీరందరూ తమ తమ సంఘాలలో ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి తమ జీవితాన్ని పణంగా పెట్టి సేవకులుగా ప్రభువుకు ప్రతినిధులుగా ఉన్నవారు, వారు యోగ్యులుగా ఎవరైతే దేవుని పరిచర్యకు ఉన్నతంగా బ్రతుకుతున్నారో వారి సంఘాలకు వెళ్ళండి. సంఘం అనే వయోభేదం దానికి ఏమీ లేదు. ప్రేమైన వాళ్ళారు, కొత్తగా జన్మించాలి. ఆ రక్షణానందం ప్రభు ఇచ్చారు. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు పొందుకున్న మనము భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. అలా ఆయన మనకిచ్చినటువంటి ఆ సదవకాశం, అవమానాలను నిర్లక్ష్యపెట్టి ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ్యం పట్ల సమాజం కానీ ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు మనల్ని వ్యతిరేకించవచ్చు. కానీ అవన్నీ నిర్లక్ష్యపెట్టి పొందబోయే బహుమానం మీద మీరు దృష్టి ఉంచుతారని
మనల్ని మేము తగ్గించుకుంటూ మరి ఇలాంటి సభలు నిర్వహించడానికి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో విరిగా వాడబడుతున్నారు. దమ్మెన్నులో రవి అనే సహోదరుడు, అలాగే స్థానిక సంఘ దైవజనులు పరంజ్యోతయ్య గారు, అలాగే విజయ్ కుమార్ గారు, అలాగే మీరందరూ ఇంకా సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారి సంఘాలకు వెళ్ళండి, చక్కటి వాక్యాన్ని వినండి, సత్య సువార్త వాక్య ప్రకారం ప్రవర్తించే సంఘానికి ఆతకబడి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి సంఘాలు మీరు అందరూ ఉంటారని ఆకాంక్షిస్తూ నేను మీ హృదయాలను గాయం చేసిన ఆ మాట వెళితే మీరు ఫలిస్తారు. అలా మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తదుపరి అధ్యక్షులు కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అలాగే ముగింపు ప్రార్థన ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధిలో కార్యక్రమం ముగించింది. వచ్చిన వారందరికీ వారు ప్రేమ వందన ఏర్పాటు చేశారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ 2వ రోజు ముగింపు సభలో మీరు మాతో మాట్లాడారు. విలువైన సంగతులు మీ పిల్లలు గ్రహించి ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, చుట్టుపక్కలే కాదు అనేకమైనటువంటి ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ ద్వారా నైనా లైవ్ ద్వారా వింటున్న వారందరికీ కూడా నైనా కొన్ని కొత్త ఆత్మలను పట్టబడి ఉన్నవారు రక్షణను భయముతో కొనసాగించుకుంటూ నిర్లక్ష్య వైఖరి కాకుండా లక్ష్య సాధన గురువైపు పరిగెట్టడానికి, గురి యొద్దకు పరిగెట్టేవారిగా సాధన చేయడానికి మేము ఇంకా పోరాడలేదు. కానీ ఆయనను మాదిరిగా పెట్టుకుని మా విశ్వాసమును కాపాడుకుంటూ స్థిరులుగా ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి కలిగేవారుగా దీవించి కాపాడమని ఈ కార్యక్రమాన్ని ముగించి మీ పిల్లలందరూ తమ తమ గృహాలు చేరి హృదయంలో విత్తబడిన వాక్యము వారు మీ కొరకు ఫలించలాగా సహాయం చేయమని, నిర్వాహకులు కష్టానికి తగిన ప్రతిఫలము ఆత్మల భారముతో ఆత్మల రక్షణార్థంగా చేసిన ఈ యొక్క ప్రయత్నాన్ని సఫలము చేయమని, ఇంకా మున్ముందుకు అనేకమైనటువంటి మాటలు అందించలాగిన సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం. పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.